అరకు వస్తున్నారా? అరకు వస్తే ఖచ్చితంగా అరకు వెళ్ళే మార్గం మధ్యలో కాఫీ ప్లాంటేషన్స్ని ఆనుకొని ఉండే ఇక్కడ చికెన్ కబాబ్స్ కావచ్చు, అంతేకాకుండా గిరిజనులు పండించే వారి ఉత్పత్తులను కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. దాంతోపాటు అరకు కాఫీ, టీని కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూస్తారు. ఇక్కడ సీజన్ ఉన్నా సీజన్ లేకపోయినా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఎవరైనా అరకు వస్తే చికెన్ కబాబులు టేస్ట్ చేయాల్సిందే. ఈ చికెన్ కబాబులకు సంబంధించి ఇక్కడ ఆదాయం ఎలా వస్తుంది, వీళ్ళు సీజన్ లో ఎలా ఉంటుంది, అన్ సీజన్ లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళని అడిగే ప్రయత్నించాము. అలా చెప్పండి, మీకు ఇక్కడ వ్యాపారం ఎలా ఉంటుంది సీజన్ లో, అన్ సీజన్ లో? అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆన్ సీజన్ లో అయితే 2 కేజీలు 3 కేజీలు వ్యాపారం, సీజన్ లో కూడా లేరు, రావట్లేదు, తక్కువ అమ్ముకుంటాం. అంటే మీరు ఈ ప్రిపరేషన్ అంతా ముందు రోజే చేస్తారా, ఆ రోజు చేస్తారా? ఎప్పుడు ఫ్రెష్ ఎలాగోయితే మనకు అవ్వదు. ఇక్కడ ఫస్ట్ ఒక 2-3 తెచ్చుకుంటాం, అయిపోతాం, అది తెచ్చుకుంటాం. దాన్ని ఒకసారి తెచ్చుకోము, మరి ఉన్న పైన చినుకులు గడ్ర అయితే అమ్మాం అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్ మీకు ఇదే ప్రధాన ఆదాయ వనరా? ఆదాయం ఇదే చేసుకుంటాం, మనం కొంచెం వ్యవసాయం చేసుకుంటాం. రెండు ప్యారల్గా అంటే ఇప్పుడు సీజన్ లో ఎలా ఉంటుంది తాగడం అంటే ఒక్కోసారి మీ దగ్గర అయిపోవచ్చు. సీజన్ లో అయితే ఉంటుంది అన్న, బాగానే ఉంటుంది. ఒక 5 కేజీలు అమ్ముకుంటాం, 10 కేజీలు అమ్ముకుంటాం, అది జనాలు బట్టి వస్తా. అంటే మీకు పర్లేదు మీ జీవనాన్ని కొనసాగించడానికి, అలాగా గడిచిపోద్ది. అంటే ఈ చికెన్ మీరు పండించే కోల్దా లేదా కొంటారు? కాదు కాదు, చికెన్ తెచ్చుకొని అమ్ముకుంటాం. ఓకే, ఇలా తయారు చేసుకొని మీరు అంటే ఇక్కడ తెచ్చేసి ఇంటి మసాలాతో పెట్టిస్తాం అన్నమాట. తెచ్చి నూరుకుంటాం, ఇంట్లో నూరుకుని తెచ్చేసి అన్ని కలిపేసి దాంట్లో పెట్టేసి గుచ్చేసి బకెట్ లో పెట్టేస్తాం. అంటే బయటకున్న మసాలా కాకుండా మీ ఓన్ మసాలా నూరుకున్న మసాలా. చూసారు కదా, మీరు అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన ఒక డిష్ ఏదైనా ఉందంటే అది చికెన్ కబాబ్. ఇక్కడ మీకు ఈ అరకు ప్లాంటేషన్ ఏదైతే ఉందో, ఆ కాఫీ ప్లాంటేషన్, మిరియల్ ప్లాంటేషన్, అక్కడ మీకు చాలా చాలా షాపులు ఉంటాయి. కాదు సీజన్లో తక్కువ ఉంటాయి, ఆ సీజన్లో ఎక్కువ ఉంటాయి, అన్ సీజన్లో తక్కువ ఉంటాయి. బట్ వస్తే మట్టుగా ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. ఎందుకంటే అందులో ఎలాంటి కెమికల్కి సంబంధించిన మసాలా లేకుండా వీళ్ళే ఓన్గా మసాలా తయారు చేస్తారు. అంతా వీళ్ళు ప్రిపరేషన్. దీని మీద నిమ్మకాయ కూడా పిండరు. అరకులో పండే స్పెషల్ దబ్బకాయని దీని మీద స్ప్రెడ్ చేసి ఇస్తున్నారు. నిజంగా చాలా టేస్ట్ ఉంది. ఎప్పుడైనా మీరు అరకు వచ్చినప్పుడు నాకు అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని కాకుండా ఖచ్చితంగా ఇలాంటి ఒకసారి ట్రై చేస్తే లైఫ్లో ఒకసారి ఇది ఒక స్పెషల్ మూమెంట్గా ఉండిపోతుంది. కెమెరామెన్ శ్రీనుతో రాజు, అరకు నుంచి.